VGR గార్డెన్ నుండి తెప్పించినటువంటి మొక్కల్ని నాటేటప్పుడు సాయిల్ మిక్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఎలా నాటుతారు అన్నది మాతో తప్పకుండా షేర్ చేయండి అని కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారండి. అలాగే దాంతోపాటు ఈ మొక్కల్ని మనము అన్బాక్సింగ్ వీడియోలో మీరు చూశారు కదా, ఏమేమి మొక్కలు తెప్పించాను అన్నది. ఆ వీడియో చూసి ఆ వీడియో కింద చాలామంది అయితే చాలా క్వశ్చన్స్ అడిగారండి. కొంతమంది కొరియర్ ఛార్జెస్ ఎంత పడిందండి, ఎలా పడింది అని అడిగారు. అలాగే ఈ మొక్కల్ని 2-3 మొక్కలే ఆర్డర్ చేస్తే వస్తాయా, లేదంటే బల్క్లోనే ఆర్డర్ చేయాలా అని అడిగారు. ఇంకా కొంతమంది ఇవి మనకి ఎన్ని రోజుల్లో వస్తాయండి, మేము పెట్టి చాలా రోజులైంది ఇంకా రాలేదు అని కొంతమంది అడిగారు. నిజంగా ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వడం అనేది పాసిబులేనా, అట్లా కూడా కొంతమంది క్వశ్చన్స్ అయితే అడిగారండి. వాళ్ళందరి క్వశ్చన్స్ చెప్తూ, అలాగే ఇవి ఏ వెబ్సైట్కి వెళ్ళి ఎలా ఆర్డర్ చేయాలని కూడా కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి కూడా ఆన్సర్స్ చెప్తూ మనం ఈ మొక్కల్ని అయితే నాటుకుందాము. నమస్తే, నా పేరు భవానీ. ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. మొక్కలైతే వచ్చాయండి, కానీ వీటికి సరిపోయేంత కుండీలు ప్రజెంట్ నా దగ్గర లేవు. అందుకని చెప్పి నేను వీటిల్లో నాటుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అండి. నేను తెప్పించుకున్న మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్ కూడా ఫ్లవర్ ప్లాంట్స్. ఇలా చిన్న కుండీలన్నీ రెడీ చేసుకున్నానండి. ప్రజెంట్ ఇవి ఖాళీగా ఉన్నాయి. ఒక 1-2 నెలలు పోయాక పెద్ద కుండీలు వచ్చాక అందులో ఇవి నాటుకుంటాను. ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, వీటన్నిటిలో నాటుకుంటాను. ఇందులో ఆల్రెడీ కొన్నిటిలో సాయిల్ ఫిల్ చేసి ఉంచానండి. ఇప్పుడు మీకు చూపిస్తే కొంత సాయిల్ని అయితే కలుపుకుంటాను. సాయిల్ మిక్స్ ఆల్రెడీ నేను కలుపుకున్నటువంటి సాయిల్నే తీసుకున్నానండి. నా దగ్గర ఆల్రెడీ మిక్స్ చేసిన సాయిల్ ఉంది. ఇందులో నేను ఓన్లీ సాయిలే కాకుండా హస్క్ కలుపుకున్నాను, అదేవిధంగా వర్మీ కంపోస్ట్, కౌ మెన్యూర్ ఇదంతా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తున్నానంటే ఆల్ మిక్స్డ్ కేక్ నా దగ్గర ఉందండి. ఈ ఆల్ మిక్స్డ్ కేక్ అనేది దీంట్లో కలుపుతున్నాను. ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ కదా, మనకి ఫ్లవర్ ప్లాంట్స్ బాగా రావాలి అంటే మనం ఆల్ మిక్స్డ్ కేక్ కానీ లేదంటే మస్టర్డ్ కేక్ కానీ వేసుకున్నట్లయితే బాగా వస్తాయి. మామూలుగా మనము ఫ్లవరింగ్ ఎక్కువ రావడం కోసము మస్టర్డ్ కేక్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి. వర్షాకాలం కాబట్టి ఇవి డైరెక్ట్గా ఇలా వేస్తేనే చాలా మంచిదన్నమాట. అందుకని చెప్పి నేను తీసుకున్న సాయిల్ మిక్స్లో ఆల్రెడీ అన్ని పోషకాలు అయితే ఉన్నాయి. దానికి ఇంకా ఇప్పుడున్న క్లైమేట్కి, వర్షాలకి వాటికి వెంటనే అందడం కోసం నేను ఈ కేక్ని అయితే ఇందులో కలుపుకుంటున్నాను. దీంట్లో వేపపిండి ఉంది, హస్క్ ఉంది, అన్నీ ఉన్నాయండి. నేను స్పెషల్గా ఇప్పుడైతే ఏది యాడ్ చేయట్లేదు. సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి అన్నది ఏంటి చూడాలి అంటే ఐ కార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చూడగలరు. అలాగే ఈ ప్లాంట్స్ని నేను ఒక 2 రోజులు ఇలాంటి ఈ టబ్లో పెట్టానని చెప్పాను కదా, నేను ఆ వీడియో క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి. ఇది నేను ట్రైకోడర్మా విరిడి వాటర్ ఉంటుంది కదండి, ఈ మొక్కలు మనకి నర్సరీ నుంచి వచ్చాయి కదా. నర్సరీ నుంచి మనం నారు మొక్కలు కానీ లేదంటే ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ ఏవి తెప్పించుకున్నా కూడా వాటి వేర్లని ఒక 5 నుండి 10 నిమిషాలు ట్రైకోడర్మా విరిడి వాటర్లో నానబెట్టుకోవడము, లేదా సూడోమోనాస్ ఇలా ఏదైనా ఫంగిసైడ్ పౌడర్ కలిపిన వాటర్లో నానబెట్టుకొని నేను ఈ విధంగా కోకోపిట్ వేసి పెట్టానండి. 2 రోజుల తర్వాత నాటుకుంటున్నాను. ఇక ఫ్రెష్గానే ఉన్నాయి ప్లాంట్స్, ఏవి కూడా పాడవలేదు. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి ఆ టైంలో. నాటినా మనం బయట పెట్టలేమని చెప్పి అది అట్లాగే ఉంచేశాను. సో ఇప్పుడైతే మనము మొక్కలు ఒక్కొక్కటిగా నాటుకుందాము. ఫాస్ట్ గ్రోత్ ఉండాలంటే కూడా మనకి ఆల్ మిక్స్డ్ కేక్ కానీ మస్టర్డ్ కేక్, ఇలా వేరుశనగ ఇలాంటివి, ఆముదము ఇట్లాంటివి ఏవి దొరికినా కూడా వదిలిపెట్టకండి. ఏదైనా గ్యాప్ ఇస్తూ ఇవ్వచ్చు, లేదంటే అన్నీ కలుపుకొని కూడా ఒకేసారి గుప్పెడు కూడా ఇవ్వచ్చు అన్నమాట.
మన దగ్గర ఉన్నటువంటి మందారాలకి, మల్లెలకి, గులాబీలకి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్కి మన ఆల్ మిక్స్డ్ పౌడర్ కానీ లేదంటే ఓన్లీ మస్టర్డ్ కేక్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి లోకల్లో అయితే వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి చెక్క ఇట్లాంటివి దొరుకుతాయండి. మిగతావి కొంచెం ఎక్కువ సిటీస్లో దొరుకుతాయి, ఎందుకంటే అక్కడ మిగతావి కూడా సన్ఫ్లవర్ కానీ, ఆముదము, ఆవాలు, నువ్వులు ఇవన్నీ కూడా పట్టించుకుంటారు కదా. సో మనము హైదరాబాద్ అట్లాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు ఆల్ మిక్స్డ్ పౌడర్ ఇట్లాంటివన్నీ కూడా, కేక్ పౌడర్స్. అక్కడ వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. నర్సరీ నుండి ఏ మొక్కల్ని తీసుకొచ్చుకున్నా అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, చాలామంది అన్ని పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, ఇంకా క్రోటాన్స్, హ్యాంగింగ్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా. వాటన్నిటిని కూడా వెంటనే నాటకూడదు. ఒకటి, అవి మన క్లైమేట్కి సెట్ అవ్వాలి. రెండు, నర్సరీలో పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు కొరియర్ ఛార్జెస్ ఎంత పడింది అని అడుగుతున్నారండి. నేను 20 మొక్కలు తెప్పించుకున్నానండి. 20 మొక్కలకు కాను నాకు 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడింది. అలాగే చాలామంది ఈ మొక్కల్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి. మనము గూగుల్లోకి వెళ్ళి VGR గార్డెన్స్ అని టైప్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వడంతో వాళ్ళ దగ్గర ఉన్న ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయనేది డిస్ప్లే అవుతుందండి. వాటి కాస్ట్ వివరాలు, అది ఏ క్లైమేట్కి సెట్ అవుతుంది, ఎలాంటి కుండి వాడాలి, ఇవన్నీ వివరాలు కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అదంతా చదువుకొని మీకు ఏ మొక్క కావాలంటే ఆ మొక్కని మనము ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి. 1, 2, 3 మొక్కలు పెడితే రావా, ఇన్ని మొక్కలు పెట్టుకోవాలా, 20 మొక్కలు లేదంటే 15, 10 ఇలా పెడితేనే వస్తాయా అని అడుగుతున్నారండి. లేదండి, మినిమం ఆర్డర్ కూడా పంపిస్తారు వాళ్ళు. మీరు 2, 3 మొక్కలు పెట్టుకున్నా కూడా మీకు వచ్చేస్తాయి. కొంతమంది వాళ్ళ సిటీ పేరు చెప్పి మా దగ్గరికి కొరియర్ ఉందా అండి, మా దగ్గరికి వస్తాయా అని కూడా అడుగుతున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ డెలివరీ సర్వీస్ అయితే ఉందండి. ఎక్కడికైనా కూడా ఇండియా మొత్తంలో ఏ చోటకైనా వీళ్ళు ప్లాంట్స్ అనేది పంపిస్తారు. కొంతమంది మేము ప్లాన్స్ వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసామండి, మనీ పే చేసాము, ఇంతవరకు మాకు మొక్కలు రాలేదు అని అంటున్నారండి. నేను ఇవి ఆర్డర్ చేశాక వాళ్ళు 15 డేస్ టైం అడిగారు. 15 డేస్ పడుతుందండి, 15 డేస్ తర్వాత మాత్రమే మేము మొక్కల్ని పంపిస్తామని చెప్పారు. వాళ్ళ దగ్గర మీరు ఆర్డర్ చేసిన మొక్కలు ప్రజెంట్ అవైలబుల్గా ఉంటే వెంటనే పంపిస్తారు. ఒకవేళ లేదు అంటే వాటికి టైం చూసుకొని పంపిస్తారు. పంపించరు అని అయితే లేదండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి చాలామంది తెప్పించుకున్నారు. మినిమం టైం అయితే 15 డేస్ పడుతుంది. ఇంకా లేట్ అవుతుంది అంటే వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, నేను వాళ్ళతో మాట్లాడాను. అట్లా ఏమీ ఉండదు అని చెప్పారండి. 15 డేస్లో పంపించేస్తారండి. 15 డేస్ కంటే ఎక్కువ టైం పడుతుంది అని అంటే మాత్రం వాళ్ళది నెంబర్ కూడా ఉంటుంది సైట్లో. ఆ నెంబర్కి మీరు మీ ఆర్డర్ అది మీ దగ్గర స్క్రీన్ షాట్ ఉంటుంది కదండి, అది వాళ్ళకి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే వాళ్ళు చూసుకొని వెంటనే మీకు రిప్లై ఇస్తారు. పెట్టినటువంటి ఈ టబ్లో ఈ మొక్కలతో పాటు కోకోపిట్ చల్లానండి, చల్లగా ఉంటుంది. అలాగే ఇవి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి, 2 రోజులలోనే కొత్త వేర్లు ఎలాగ వచ్చాయో మొత్తం అంతా కూడా అన్ని మొక్కలకి ఈ విధంగానే వచ్చాయండి. ఎంత బాగా వచ్చాయి చూడండి. మొక్కలైతే 2 రోజులైనా కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. మీకు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా వస్తాయి. పార్సిల్ అనేది కరెక్ట్గా వస్తే మాత్రం ఎలాంటి మొక్క డ్యామేజ్ అస్సలు అవ్వదు. సో చూసారు కదండి ఈరోజు వీడియో ఇది.
మొక్కలు తొందరగా ఎనర్జీని తీసుకొని పెరగాలి అని చెప్పి నేను ఆల్ మిక్స్డ్ కేక్ అనేది ఈ సాయిల్ మిక్స్లో వీటి కోసం స్పెషల్గా కలిపాను. మీ దగ్గర మస్టర్డ్ కేక్ ఉన్నా కూడా అది ఒకటైనా కూడా వేసుకొని మీరు ఈ పూల మొక్కల్ని పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్న పూల మొక్కలకి కూడా మనము అప్పుడప్పుడు మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్, మస్టర్డ్ కేక్ అనేది సాయిల్కి ఇస్తూ ఉంటే అవి చాలా బాగా పెరుగుతాయి. మీరు కూడా VGR గార్డెన్ సైట్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి తక్కువ ధరలో ఉన్న మొక్కలు మీకు నచ్చినవి తెప్పించుకుంటారని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే చూడండి, ఇది చూడండి ఎలా ఉందో. మందార మొక్క అండి, ఇది వ్యారిగేటెడ్ మందార అని ఉంటే తీసుకున్నాను నేను. వేర్లు చూసారా ఎలా వచ్చాయో. ఈ మొక్క ఉందండి, కొంచెము 1-2 ఆకులు పండిపోయాయి తప్ప మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. దీంట్లో మొత్తం నేను కోకోపీట్ వేసానండి. ఈ విధంగా కోకోపీట్ వేసి మొక్క అనేది ఈ మొక్కలన్నీ కవర్ వచ్చింది కదా, వీటికి వేర్ల దగ్గర కవర్ వచ్చింది. ఆ కవర్ తీసి నేను ఇలా ఈ టబ్లో పెట్టుకొని కోకోపీట్ వేసాను. కోకోపీట్ వేయడం వల్ల బెనిఫిట్ చూసారా, వేర్లు అక్కడే ఆగిపోకుండా చక్కగా కుళ్ళిపోకుండా కొత్త వేర్లు వచ్చాయి. మనం నాటుకునే లోపు కొత్త వేర్లు వచ్చాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు అడిగారని చెప్పి నేను నాటుకునే విధానం అది కూడా వీడియోలో చూపించాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.